మహాశివరాత్రి సందర్భంగా శ్రీకాళహస్తిలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. తోపులాటలకు తొక్కిసలాటలకు ఆస్కారం లేకుండా చర్యలు తీసుకున్నారు. 4000 నుంచి 5000 మంది దేవస్థానం సిబ్బంది స్థానిక పోలీసులతో భద్రతా చర్యలు తీసుకున్నారు. చిన్నపిల్లల తల్లిదండ్రులకు ప్రత్యేక దర్శనాలు ఏర్పాటు చేశారు. మహాశివరాత్రి సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయంలో భక్తుల రద్దీ, అధికారులు తీసుకుంటున్న చర్యలు పర్యవేక్షించిన ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డితో ఐ న్యూస్ ప్రతినిధి గోపీనాథ్ ఫేస్ టు ఫేస్. శివరాత్రి సందర్భంగా శ్రీకాళహస్తిలో పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. గత వారం 10 రోజుల నుంచి కూడా పెద్ద ఎత్తున ఇక్కడ దేవస్థానం అధికారులు కావచ్చు, స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా భారీ ఏర్పాట్లు చేపట్టడం జరిగింది. అయితే ఇవాళ తెల్లవారుజాము నుంచి కూడా విశేషంగా భక్తులు వస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్యే గారు మనతో ఉన్నారు. దగ్గరుండి క్యూ లైన్స్ అన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ కూడా చిన్నపిల్లల తల్లిదండ్రులు అదేవిధంగానే ఎవరికి కూడా ఇబ్బందులు లేకుండా వాళ్ళకందరికీ కూడా మానిటరింగ్ చేస్తున్నారు. ఎమ్మెల్యే గారు ఉన్నారు. సార్ చెప్పండి, గత 40 రోజుల నుంచి కూడా ఒక యజ్ఞంలాగా ఈ ఏర్పాట్లన్నీ చేశారు. నవ్వుతో భవిష్యత్ అన్న స్థాయిలో ఏర్పాట్లన్నీ జరిగాయి. విద్యుత్ దీపాల అలంకరణ కావచ్చు, పుష్ప అలంకరణ కావచ్చు, ఒక యజ్ఞంలాగా మీరందరూ కూడా చేసినటువంటి కార్యక్రమానికి భక్తులందరూ కూడా విశేషంగా చెప్తున్నారు. ఏం చెప్తారు? ముందుగా ఐ న్యూస్ ప్రేక్షకులందరూ కూడా నేను శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అందరూ కూడా ఆనందంగా సుఖశాంతులుగా అష్టైశ్వర్యాలతోని హెల్దీగా అందరూ ఉండాలని కోరుకుంటున్నాను. రెండో విషయం ఏంటంటే, ఇప్పుడు ఇంట్లో పెళ్లి జరిగితే ఎన్నో ఏర్పాటు చేస్తాం. అదే రకంగా నా స్వామి మా స్వామి, ఆయన మా ఇంట్లో స్వామి కాబట్టి ఎట్లా చేయాలని ఒక ఆలోచనతో లాస్ట్ టైం కూడా బ్రహ్మాండంగా చేశాం. ఈసారి దగ్గర 50 రోజుల ముందు నుంచే ప్రీ ప్లాన్. లాస్ట్ టైం 1-2 తప్పులు జరిగినాయి. ఎందుకంటే లాస్ట్ టైం మిల్క్ ఇచ్చినట్లేవు. దాని తర్వాత ఈసారి ఏం చేస్తామంటే చిన్నపిల్లలకి మిల్క్ ఇంట్రొడ్యూస్ చేయడం. ఎక్కడ కూడా లాస్ట్ టైం 2 క్యూ లైన్లు పెట్టాం వీఐపీలు, ఈసారి 1 క్యూ లైన్, 3 కామన్ మ్యాన్ లైన్ పెట్టినాం. సో ఎక్కడ కూడా జనాలు ఫ్రీ ఫ్లో. నిజంగా చెప్పాలంటే ఈరోజు నేను కామన్ మ్యాన్ దాంట్లో వెళ్ళా. నేను మా ఫ్యామిలీ, మా అమ్మ, పిల్లలు అందరం కూడా, వైఫ్ అందరం వెళ్ళాం. మా ఫ్యామిలీ అంతా 20 మంది. 43 మినిట్స్ పెట్టచ్చు బయట చూసుకుంటే. 43 మినిట్స్ క్యూలో ఉండి అక్కడ కూడా లోపల అలా దర్శనం చేసుకుంటే బాగా మంచి గ్లాన్స్ ప్రాపర్గా బాగా స్వామివారి దర్శనం అవుతుంది. 3 స్టేజ్ ఇక్కడ పెట్టాం, హైట్ కూడా. సో పొట్టివారు కావచ్చు, ఎంత పొడుగున్నా బ్రహ్మాండం కనిపించేటట్టు బాగా చేసాం. లోపల నుంచి కూడా స్వామివారు కనిపించేటట్టు ఆ దీపాలు కావాలి, అలంకారాలు కావచ్చు, అవన్నీ బ్రహ్మాండం చేయడం జరిగింది. అలానే క్యూ లైన్స్ కూడా డిఫరెంట్గా డిజైన్ చేసాం. మేము కూడా కూర్చొని లాస్ట్ టైం ఎప్పుడు ఉన్నదే సిస్టమ్ మెయింటైన్, ఏదంటే ఓ ప్రోటోకాల్ ఉంటుంది, అదే మెయింటైన్ చేస్తాం. అటు కాకుండా నేను కూర్చొని డిజైనింగ్ చేసుకొని కొద్దిగా సిస్టమ్ మార్చాం. కొన్ని ఇన్ గేట్స్, అవుట్ గేట్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీఐపీ అనుకోండి, వీఐపీ దర్శనాన్ని పోయేటప్పుడు కామన్ మ్యాన్ లైన్లో పోతాడు, ఎగ్జిట్ అప్పుడు వీఐపీ లైన్ వస్తాడు. ఇలాంటివి కొన్ని చిన్న అప్పట్లో ఏంటంటే వీఐపీ పోతున్నప్పుడు కామన్ మ్యాన్ అందరూ ఆపేస్తారు. వీళ్ళు 15 నిమిషాలు 10 నిమిషాలు 5 నిమిషాలు ఆగేది. ఇట్లా 5 గంట లేట్ అయ్యేది. అట్లా కాకుండా వీళ్ళతో పాటు వాళ్ళని కోఆర్డినేట్ చేసుకుంటా చిన్న ఆలోచన చేసి తిప్పి వేరే ఎగ్జిట్ పెట్టాం. సో అప్పుడు అంతమంది స్వామివారి దగ్గర అమ్మవారు అంటే ఆపోజిట్ వేరే పోయేది. అట్లా కాకుండా అదొక వే పెట్టాం. సో ఇవన్నీ కూడా డిఫరెంట్గా కొద్దిగా మార్చిన దానివల్ల ఇంత రష్ ఉన్నా సరే ఇప్పుడు దగ్గర 50,000 మంది ఫుట్ఫాల్. ఇప్పుడు ఆల్మోస్ట్ 11:45 అయింది. 48,000 చిల్లర అయింది కరెక్ట్గా, మోర్ ప్రిసైజ్డ్. ఇంత ఫుట్ఫాల్ వచ్చినా సరే ఎక్కడ కూడా ఇబ్బంది జరగకుండా, ఎక్కడ చిన్న ఇది లేకుండా జరుగుతున్నాయి. ఇంకోటి కూడా ఏంటంటే ఎక్కువగా భక్తులు ఒక పొద్దు ఉంటారు, రాత్రంతా జాగారం చేస్తారు. అట్లాంటి వాళ్ళు ఏం పొద్దున కూడా కళ్ళు వెళ్ళడం, కొద్దిగా నీళ్ళు లేకుండా వచ్చి కిలోలు పడిపోవడం, ఇలాంటి కొన్ని ఉంటాయి. ఇవన్నిటికి కూడా ఎవ్రీ 30 మీటర్స్కి ఎమర్జెన్సీ సిస్టమ్ పెట్టాం. ఇది లాస్ట్ టైం మిస్ అయ్యాం, ఈసారి సిస్టమ్ పెట్టాం. అపోలో, ఎంజిఎం, లోకల్ హాస్పిటల్స్ వీళ్ళందరితో కలిసి ఒక సిస్టమ్ క్రియేట్ చేసుకొని దగ్గర 132, 130 ప్లేసెస్లో చిన్న కౌంటర్స్ పెట్టాం. ఎక్కడ ఇబ్బంది ఉన్నా ఆ దగ్గర కౌంటర్కి వెళ్ళిపోవాలి, అక్కడ మెడిసిన్ చేసుకోవాలి. హార్ట్ అటాక్, స్నేక్ బైట్స్, పడిపోయిన అన్నీ కూడా ఏ రకంగా అన్ని విధాలుగా వీఆర్ వెరీ వెల్ ప్రిపేర్డ్. వాటర్ బాటిల్ దగ్గర ఐ థింక్ నాట్ మిస్టేక్ 2.5-3 lakh వాటర్ బాటిల్స్ చెప్పాం. సహజంగా ఇలాంటి క్షేత్రాల్లో గతంలో ఉన్న పాలకులు ఆలయం లోపల ఉన్నామా, వీఐపీలకు దర్శనం కల్పించామా, లేదంటే వాళ్ళ సేవలు తరించామా అనేటువంటి చేశారు. మీరేమో ఇప్పుడు ఇందాక కూడా మేము చూసాం, చిన్నపిల్లలకు సపరేట్గా లైన్లోకి పంపించండి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా అని చెప్తున్నారు. ఈ టోటల్గా ఇవాళ ఒక్కరోజు ఎంతమంది దర్శనం చేస్తున్న అవకాశం అయితే ఉంటుంది. ఈ సిస్టమ్ చాలా అద్భుతంగా ఉందని కూడా మేము కూడా ఐ న్యూస్ ద్వారా అందరితో మాట్లాడిచ్చాం. సార్ ఎట్లా చేస్తాం అన్న? ఈరోజు కూటమి ప్రభుత్వం 101 సీట్లు గెలిచిందంటే వీఐపీ వల్ల కాదు, కామన్ మ్యాన్, కామన్ పబ్లిక్ వల్ల. లాస్ట్ టైం వాళ్ళు చేసిన విక్రయాస్తుల వల్లే వాళ్ళు ఓడిపోయినారు. శ్రీకాళహస్తిలో ఎప్పుడు లేని మెజారిటీ నాకు 45,000 వచ్చింది.
అంటే పాత పాలకులు వీఐపీలకి ఇంపార్టెన్స్ ఇచ్చి కామన్ పబ్లిక్ని ఊరికి వదిలేసినారు కాబట్టి అది పరిస్థితి అయింది. మనం కూడా అట్లా చేస్తే మన పరిస్థితి అదే, ఎవరిదైనా పరిస్థితి అదే. ఎప్పుడు స్వామివారు 100 కోట్లు వస్తే దాంట్లో సామాన్య భక్తులు వేసి 90 కోట్లు 10 కోట్లు వీఐపీలు వేస్తారు. ఆ రకాన్ని చూస్తే ఎప్పుడు కూడా మనం ఇక్కడ స్వామి ముందర వీఐపీ నాన్ వీఐపీ అన్నీ ఏమి ఉండవండి నా ప్రకారం. నేను నేను కొన్ని తప్పదు కాబట్టి చేస్తాను, కానీ లేకుండా అందరూ కూడా కామన్ పబ్లిక్తో కలిపేస్తా. నన్ను ఏదో కదా దాన్ని తిట్టుకుంటారు. ఏదో ఉంటాయి కొద్దిగా, వాళ్ళు కూడా కొద్దిగా ప్రోటోకాల్, సెక్యూరిటీ ఇష్యూస్ అవి ఇవి, కొద్దిగా మినిస్టర్స్ వాళ్ళు అందరూ ఉంటారు అన్ని కాబట్టి సో ఇష్యూస్ ఉంటాయి. సో అందుకోసం చేస్తా ఉన్నాం. డెఫినెట్గా మా ప్రభుత్వం ఇస్ కామన్ మ్యాన్ ప్రభుత్వం. మేము ఎప్పుడు కూడా పేదవాడికి పెద్ద పెట్టేస్తాం. ఇప్పుడు ఇంకోటి చెప్తే న్యూస్లో వీఐపీలు గంట వేరే అవుతుంది, కామన్ మ్యాన్కి 40 నిమిషాలు అయిపోతుంది. కాబట్టి అన్నీ కూడా ఆలోచన చేసి చేస్తా ఉన్నాం. పాలు, బిస్కెట్స్, మంచినీళ్ళు, దాని తర్వాత లడ్డు ప్రసాదాలు కూడా ఎగ్జిట్లో ఇచ్చాం. అట్లనే టాయిలెట్స్, శానిటేషన్స్ బ్రహ్మాండం చేసాం. అండ్ ఐఎమ్ ప్రౌడ్ టు సే పాస్ట్ 8 months నుంచి కాళహస్తి టెంపుల్ నెంబర్ 1 టెంపుల్ ఇన్ ఆల్ యాక్సెప్ట్స్. నెంబర్ 1 ఉంది. అందుకోసం ఈరోజు కూడా ఎక్కడ ఇబ్బంది కాకుండా, అవంచన కాకుండా బ్రహ్మాండంగా మా ఇంట్లో పెళ్లి చేస్తామని. ఫైనల్గా చెప్పండి, ఈ విద్యుత్ దీపాల అలంకరణ, పుష్ప అలంకరణ ఇవన్నీ ఎట్లా ప్లాన్ చేస్తారు ముందస్తుగా? ఈ ముందుగా ఏంటంటే నేను మా వైఫ్ కూర్చున్నామండి, అన్నీ ఎక్కడెక్కడ ఏమేమి పట్టాలని అన్నీ సెలెక్ట్ చేసాం. తర్వాత పాలక మండలికి ఇచ్చాం. తర్వాత ఇది ఎట్లుంటుందో డిస్కస్ చేసిన తర్వాత, ఎందుకంటే మనం ఏకపచారం చేయకూడదు, అందరితో కూర్చొని డిస్కస్ చేసింది బాగుంటుంది అనమాట. డిజైనింగ్ అంతా కూడా ఇక్కడ నేను గొప్పగా చెప్పుకోవాలి, ఎంట్రన్స్ నేను చేయించా ఆ డిజైనింగ్. ఇదంతా కూడా వైఫ్ వాళ్ళందరూ కలిసి చెప్పిన తర్వాత దెన్ ఇట్ టుక్ ఏ ప్లేస్. దెన్ వాళ్ళ డిస్కషన్స్ కొన్ని వాళ్ళ అడిషన్స్, మార్పులు అవన్నీ చేసుకున్న తర్వాత ఒక పెళ్లి చేసేటే 45 రోజులు స్వామికి కష్టం. సో మొత్తం మీద ఎమ్మెల్యే గారు ఇక్కడే స్థానికులు ఇక్కడ భక్తులతో ఉండి ఎప్పటికప్పుడు కూడా ఈ క్యూ లైన్ల నిర్వహణకు సంబంధించిన విషయాలు కావచ్చు, అదేవిధంగానే చిన్నపిల్లలు, ఇట్లా వృద్ధులు, ఇట్లా పెద్దవాళ్ళు ఎవరు వచ్చినా కూడా ప్రత్యేకంగా వాళ్ళందరినీ కూడా లోపలికి తీసుకెళ్లి దర్శనం చేయించడం. మరోవైపు వీఐపీలు వస్తే కూడా ఇప్పుడు ఆయన చెప్తుంది ఏంటంటే వీఐపీలకు గంట సమయం పైగా పడుతుంది, సామాన్య భక్తులకి 45 నుంచి 50 నిమిషాల లోపలే దర్శనం చేయిస్తామంటున్నారు. సో మొత్తం మీద ఇవాళ అర్ధరాత్రి వరకు కూడా దాదాపుగా 1,00,00,000 మంది వరకు కూడా స్వామివారిని దర్శనం చేసుకునే అవకాశం అయితే ఉంది. ఇవాళ రేపు 2 రోజుల పాటు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో విపరీతంగా శ్రీకాళహస్తి భక్తుల రద్దీ కొనసాగుతుంది. కాబట్టి అన్ని విభాగాల అధికారులను కూడా అప్రమత్తం చేసి ఎక్కడ కూడా తోపులాట్లకి తొక్కిసలాట్లకి ఆస్కారం లేకుండా చర్యలు తీసుకున్నామంటూ కూడా ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి గారు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రాజేష్తో కలిసి గోపినాథ్, ఐ న్యూస్, శ్రీకాళహస్తి ఆలయం.